సీతమ్మ వారు అశోకవనంలో కూర్చొని ఉన్నది, బాధపడుతూ ఉన్నది. రావణాసురుడు ప్రతిరోజు 4 గంటలకే లేచి, అప్పుడు ఆ ఘట్టం వచ్చినప్పుడు చెప్తాను, 4 గంటలకు లేచి మంగళ వాయిద్యాలతోటి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను ఒళ్ళంతా పూసుకొని వెనుక దివిటీలు పట్టుకొని వస్తుంటే ఒంటి నిండా బంగారం వేసుకున్నటువంటి, ఇవాళ కళ్యాణ్ జ్యువెలర్స్కో లేకపోతే ముత్తూట్ ఫైనాన్స్ వాడికో అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఆయన బొమ్మ పెట్టవచ్చు, అంత బంగారం వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాడట. మరి ఆయన ఎట్లా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడంటే నేరేడి పండుకు బంగారు నగ వేస్తే ఎంత అందంగా ఉంటాడో అంత అందంగా ఉన్నాడట, కాటిక కుండలాగా ఉన్నాడట ఆయన. ఈ అందగాడు వచ్చేసి లోకోత్తరమైనటువంటి మహాతల్లి ఆ సీతమ్మ వారిని నీవు నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతున్నాడు. రకరకాలుగా వేధించాడు, మాటలు అన్నాడు, అయిపోయింది. ఆమె ఒప్పుకోలేదు, తిట్టింది, పంపించింది. ఓ సీత, ఓ పద్మనేత్ర, నా చెంత నీకు ఏల చింత, ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య, ఎందుకోసమీ వనవాసవ్యద. రాముడు రావడము, నన్ను గెలవడము, నిన్ను తీసుకొని పోవడం కలలోని మాట ఇది. కాబట్టి ఇదంతా నువ్వు మర్చిపో. ఇగో నేనే కాదు, నీతో పాటు నాకు ఇంకా 100 మంది భార్యలు ఉన్నారు, వాళ్ళందరూ నిన్ను సేవిస్తారు, నా మాట విని నన్ను పెళ్లి చేసుకో అన్నాడు. ఆమె ఎంత గొప్పదంటే ఆమె కనీసం వాడి వైపు కూడా తల ఎత్తి చూడకుండా మోకాళ్ళ దగ్గరికి ముడుచుకొని కాళ్ళ మధ్యలో తల పెట్టి ఒక గడ్డిపోచ దెంపుకొని దాంతో మాట్లాడుతుందట. నీ క్రొవ్విన నాలిక తెగిపడదేమి, నీ క్రూర నేత్రములు రాలిపడవేమి, రాముడు రావడము, నిన్ను గెలవడము, నన్ను తీసుకొని పోవడం నిజమైన మాట అన్నది. ఒక ఆడమనిషి కుబేరుని గెలిచాడు, శనీశ్వరుని తెచ్చి కాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు, నవగ్రహాలను నడుముకు కట్టుకున్నాడు, ఏమేం పొరపాటు చేయాలో అన్నీ చేసినవాడు వాడు. ఒక ఆడ మనిషి, తన కంట్రోల్లో ఉన్న మనిషి తనకు ఎదురు మాట్లాడడం వాడు సహించలేకపోయాడు. చిరాకుతోటి రాక్షసులకు అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు. వాడు ఇంట్లోకి వెళ్ళి కుర్చీ మీద కూర్చొని ఇట్లా ఆరాం కుర్చీలో కూర్చొని ఒరిగిండట వాడు. మండోదరి వచ్చింది ఆయన భార్య. ఏమండి ఎందుకు అంత బాధపడుతున్నారు, ఏం తక్కువైంది, మీకు ఏంటి సమస్య అని. ఏమీ లేదు, ఈ సీత మాత్రం ఒప్పుకోవట్లేదు ఎంత చేసినా. నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీకు చెప్తాను, మీరు మొదలు ఛాయ్ తాగండి, కాఫీ తాగండి, తర్వాత కాఫీ వద్దు ఏమొద్దు, నాకు ఫస్ట్ ఐడియా చెప్పు అన్నాడు వాడు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం వాడి దృష్టిలో. అనేసరికి ఆమె అన్నది, నువ్వు కామరూప విద్య తెలిసిన వాడవు కదా, నీకు టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ వచ్చు నీకు, నువ్వు రామునిలాగా వేషం వేసుకొని పోతే బాగుంటుంది కదా అన్నదట. అంటే వాడు వెంటనే కుర్చీలోంచి పైకి లేచి, పిచ్చిదానా, ఇన్ని రోజులు ఆగుతానా నేను ఆ ప్రయత్నం చేయకుండా, నేను చాలా రోజుల నుంచి ఆ ప్రయత్నం మొదలుపెట్టాను, నేను ఎప్పుడు రాముని వేషం వేసుకోగానే నాకు ఆడవాళ్ళందరూ చెల్లెళ్ళలాగా తల్లుల్లాగా కనిపిస్తున్నారు, రాముడు ఎక్కడుంటే అక్కడ కాముడు ఉండడే, రాముడు ఉన్న చోట కామునికి అవకాశం లేదు అన్నదట. అంటే ఈ కథ అవాల్మీకం, ఇది రామాయణంలో లేదు నిజానికి, కానీ ఎంత మంచిగా చూడండి, మన హృదయాలకు అత్తుకునేటట్టుగా ఉంది. ఇలాంటి అవాల్మీకాలు, కాబట్టి ఇట్లాంటి అవాల్మీకాలు చాలా అందంగా ఉంటాయి. అక్కడక్కడక్కడ చెప్తాను మీకు మధ్య మధ్యలో మనం సందర్భం వచ్చినప్పుడు. అలాంటి అవాల్మీకాలు దేశమంతా అన్ని రామాయణాల్లో కలగాపులగమై ఉన్నాయి. చాలామందికి రామాయణం అంటే దాని యొక్క ప్రామాణికత తెలియకపోవడం వల్లనే చాలామంది వ్యతిరేకిస్తారు. ఈ దేశంలో రాముణ్ణి వ్యతిరేకించడం ఎందుకోసం అంటే, రాముడు ధర్మస్వరూపం, భారతీయ సంస్కృతికి రాముడు ఆధారభూతం, రాముడే ఈ జాతి యొక్క జీవగర్ర, రాముడే ఈ జాతి యొక్క వెన్నెముక. కాబట్టి రాముణ్ణి ధ్వంసం చేస్తే ఈ దేశం యొక్క సంస్కృతి ధ్వంసం అవుతుందని వాళ్ళ యొక్క ఉద్దేశం. అందుకోసం రాముని యొక్క క్యారెక్టర్ను ఇగో ఇట్లాంటి ఎక్కడెక్కడనో కథలు, పిచ్చి కథలని కొన్ని తీసుకొచ్చి రాముని మీద ఎప్పుడు దాడి చేస్తుంటారు ఈ దేశంలో దేశ వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులు. అయితే వాల్మీకి మహర్షి మాత్రం చాలా స్పష్టంగా ప్రతి విషయానికి ఏ సందేహాలు లేకుండా, భారతంలోనేమో 1200 పీఠముళ్ళు ఉన్నాయట మొత్తం ఇప్పడానికి, అవి అర్థం కావు. రామాయణంలో మీ అందరూ కూడా తెలిసిన పీఠముళ్ళు కొన్ని ఉన్నాయి. వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు, సీతమ్మ వారిని అడవికి పంపించాడు, ఇట్లాంటి పీఠముళ్ళు అక్కడక్కడ ఉన్నాయి. వాటిని విప్పుదాం మనకు సందర్భం వచ్చినప్పుడు.
ఇట్లాంటి కొద్దిగా కనిపిస్తాయి. వాల్మీకి అట్లాంటి వాటికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే రాముణ్ణి ఒక ధర్మస్వరూపంగా ఒక్క మెట్టు కూడా కిందికి దించలేదు వాల్మీకి. గుర్తుపెట్టుకోండి, ఒక్క మెట్టు కూడా కిందికి దించలేదు ఆయన. ఇంకా భారతంలో ధర్మరాజు ఒక్క మెట్టు దించాడు. వ్యాస మహర్షి ఒక్క మెట్టు దించితే నన్నయ్య తిక్కన ఎర్రనలు ఇంకొక 2 మెట్లకు దించి సమాజంలోకి తోలిచ్చారు ధర్మరాజును. కానీ రామాయణంలో రాముడు ఎట్టి పరిస్థితుల నో కాంప్రమైజ్, ఎట్టి పరిస్థితుల కాంప్రమైజ్ కాలేదు. అలాంటి రామకథ ప్రారంభమైంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత అష్టమి చంద్ర విభ్రాజాదలిక స్థల శోభిత. అలాంటి తల్లి 1000 నామాలతోటి 1000 రూపాలతోటి ఈ ప్రపంచంలో ఉంది. మనకు నవరాత్రులు శరన్నవరాత్రులు అంటే ఇప్పుడు జరిగేటటువంటివి. 2వ నవరాత్రులు వసంత నవరాత్రులు ఉగాది తర్వాత వచ్చేటటువంటి 9 రోజులు. ఆ తర్వాత మాఘమాసంలో వచ్చేటటువంటి సారస్వత నవరాత్రులు. ఈ 3 మాత్రమే ధర్మగ్రంథాలు చెప్పినటువంటి నవరాత్రులు. అవి కాక ఈ మధ్యకాలంలో వినాయక నవరాత్రులు అని రకరకాల నవరాత్రులు చేస్తున్నారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది, సంప్రదాయాన్ని పాటిస్తూ చేస్తున్నటువంటిది. ఆ తల్లి జగజ్జనని. ఆ జగజ్జనని లేకుంటే మనందరికీ జీవితం లేదు. అమ్మలు లేకుంటే ఈ భూమి మీదకి ఎవరు రారు. ఈ బొమ్మలన్నీ ఈ ప్రపంచంలోకి రావాలంటే ఆ అమ్మ కావాలి. ఆ అమ్మ యొక్క గర్భము కుండతోటి మన వాళ్ళు బోనం అనేటటువంటిది, భోజనం అనేటటువంటి దాన్ని కూడా కుండలోనే పెడతారు. పూర్వకాలం అందరూ పుట్టిన తర్వాత ఆసుపత్రుల్లో అయినా ఇంట్లో అయినా ప్రసవం అయితే ఓ కుండలో నీళ్లు తీసుకొని మొట్టమొదటిసారి వాడి ముఖం మీద చల్లేవాళ్ళు. అంటే ఈ ప్రపంచంలో వాడు కళ్ళు తెరిచి చూడాలంటే వాడికి కుండలో ఉన్నటువంటి నీళ్ళే ఆధారం. తర్వాత ఆఖరికి చచ్చిపోయిన తర్వాత ఓ కుండ నిండా నీళ్లు తీసుకొని 3 చుట్లు తిరిగితే 3 రంధ్రాలు కొట్టిన తర్వాత నీ లోపల ఉన్నటువంటి త్రిగుణాలిగా అయిపోయింది, ఈ కుండ పగిలిపోయిందంటే నువ్వు లేవు ఈ ప్రపంచంలో, ఈ శరీరం నీ లేదని తెలపడం. కుండతో ప్రారంభమై కుండతో ముగింపు. ఆ కుండకు సంకేతం తల్లి యొక్క గర్భం. ఆ గర్భం నుంచే మనం అందరం పుట్టుకొని వచ్చాం. అలాంటి అమ్మ బ్రహ్మకు సృష్టి చేయడానికి సహకరించింది. సృష్టి చేయాలంటే జ్ఞానం కావాలి. నాలెడ్జ్ లేకుండా ఎవడు క్రియేషన్ చేయలేడు. కాబట్టి సరస్వతీ దేవి ఆయన యొక్క నాలుక మీద నిలబడ్డది. ఆయనకు భార్య ఏది. రెండోగా ఆయన పోషకుడు. పోషించాలంటే ఏం కావాలండి? ఎవరికైనా కానీ డబ్బు కావాలి. డబ్బు లేకుండా పోషణ శక్తికి ఆధారం లేదు. ఈ కార్యక్రమం చేయాలంటే మా గుడిపల్లి నరసింహారెడ్డి గారో వెంకటరెడ్డి గారో ఇంకోరో పాపిరెడ్డి గారో ఎవరెవరు ఓ పెద్ద మనిషి నిలబడాలి. దీనికి నిలబడ్డప్పుడు మాత్రమే ఈ కార్యక్రమం అవుతుంది. కాబట్టి పోషణ శక్తి ఎవరు అంటే లక్ష్మీదేవి స్వయంగా అమ్మవారై విష్ణువు వెంబడి నిలబడ్డదట. ఆయన యొక్క హృదయం మీద ఉన్నదట తల్లి. అట్లానే మరి లయకారుడు, అశుతోషుడు, రుద్రుడు, ఈ ప్రపంచాన్ని మొత్తం లయం చేసుకోగలిగినటువంటి శక్తి పరమశివుడికి ఉంది. కాబట్టి ఆ పరమశివుడికి శక్తి కావాలంటే పార్వతీదేవి ఆయనకు అర్ధనారీశ్వర స్వరూపంలో ఆయన లోపల చేరింది. అట్లా చేరి ఆ శక్తి నడిపిస్తుంది. ఆమె అవసరం వచ్చినప్పుడు దుర్గగా, అవసరం వచ్చినప్పుడు కాళిగా, అవసరం వచ్చినప్పుడు వారాహిగా, అవసరం వచ్చినప్పుడు నారసింహిగా అనేక రూపాలను ఎత్తి అనేక మంది రాక్షసులను సంహారం చేసింది తల్లి. బ్రహ్మాండ రూపిణి అని అంటారు అమ్మవారిని. అంటే కుష్మాండం అంటే గుమ్మడికాయ. గుమ్మడికాయ ఎలా ఉంటుంది? బ్రహ్మాండం అంటే ఈ భూమిలాగానే ఉంటుంది. అది ఆ బ్రహ్మాండం ఎట్లా ఉందో ఆ తల్లి యొక్క గర్భంలోనే మనం అందరం ఉన్నాం. కాబట్టి ఆమెను కూష్మాండగా ఆరాధించడం, ఆమెను ఒక కాయగూర అంటే తినేటటువంటి పదార్థంగా ఆరాధించడం, అంటే అందరికి అన్నం ఇచ్చేటటువంటి తల్లి కాబట్టి ఆమెను కూష్మాండగా ఆరాధించడం. ఆ కాకతీయుల కాలంలో మనకి బతుకమ్మ సాంప్రదాయం ప్రారంభమైంది. కాకతీయ గుండన పొలము దున్నిస్తూ ఉంటే ఆయన రాజ్యంలో ఒక గుమ్మడి తోటలో దున్నుతూ ఉంటే దాంట్లోకి ఒక విగ్రహం బయటపడిందట. గుమ్మడి పేరు సంస్కృతంలో కాకతీయ అని పేరు. ఆ కాకతమ్మ విగ్రహము గుమ్మడి తోటలో దొరికినందుకు ఆమె కాకతమ్మ అని పెట్టుకున్నారు. వాళ్ళే కాకతీయులు. ఆ కాకతమ్మనే అననిక రాకనో తర్వాత కాలంలో బతుకమ్మగా మారిపోయింది మన తెలంగాణ సాంప్రదాయంలో. కాకతమ్మ బతుకమ్మగా మారడం, ఆ కాకతీయ దేవిని బతుకమ్మగా భావించడం.
ఆ బతుకమ్మను చూడండి, కింద ఒక పల్లెము, దానిపైన మేరుప్రస్థ శ్రీచక్రంలాగా అరలు కనిపిస్తాయి. కింద పల్లెం ఏంటంటే మూలాధార చక్రము, దాని తర్వాత మణిపూర చక్రము, స్వాదిష్టాన చక్రము, అనాహత చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రం, 6 వరుసగా పూలతోటి పెడతారు. కాబట్టి తల్లిని పూల రూపంలో ఆరాధించేటటువంటి సంస్కృతి కూడా మనకు బతుకమ్మలో మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి తల్లికి ఈరోజు మనం అందరం నమస్కారం, మీ మనసులోనే అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళక్కడనే ఆ తల్లికి కూడా నమస్కారం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.